పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో మెయిన్ రోడ్లో మాజీ డిప్యూటీ సీఎం పీడికి రాజేందర్ గారి ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారి 75వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహానేతకి పూలమాల వేసి ఎంతో సాధారణ గౌరవిస్తూ నివాళులర్పిస్తున్న మన శ్రీ రాజేందర్ గారు మరియు నాయకులు అందరూ జోహార్ పట్టుకోండి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. రాజేంద్ర నాయకత్వం, రాజేంద్ర నాయకత్వం, రాజేంద్ర నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. జై జగన్, 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 జై జగన్. రాజేంద్ర నాయకత్వం, రాజేంద్ర నాయకత్వం, రాజేంద్ర నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. రాజేంద్ర నాయకత్వం, రాజేంద్ర నాయకత్వం, రాజేంద్ర నాయకత్వం, రాజేంద్ర నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 75వ జయంతి ఉత్సవాలు ప్రపంచమంతా జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప గొప్ప పనులు. ఈరోజు మనకి ఇక్కడ పెద్దగడ్డ ప్రాజెక్ట్ ఉందంటే 12,000 ఎకరాలు ఆయన దయ వల్ల, ఆయన భిక్ష వల్ల ఈరోజు 1,200 ఎకరాలు 12,000 ఎకరాలు సాగు అవుతున్నాయి. ఇలాగ ప్రతి మనిషి గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఉచితంగా ఆపరేషన్ చేయించింది కూడా ఆయనే. ఫ్యూచర్ రియంబర్స్మెంట్ కూడా అది విద్యలోనే అయితేనేమి, ఆరోగ్యంలోనే అయితేనేమి. ఈరోజు మన పిల్లలు చాలామంది ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నారంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారి. ఇలాగ చెప్పకపోతే చాలా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా నీరాజనలు పలుకుతుంది. ఆయన చేసే కార్యక్రమాల వల్ల మేము అధికారంలోకి వచ్చామని. అందువల్ల నేను మళ్ళీ మాట్లాడే ముందు మరొకసారి ఇక్కడికి వచ్చిన నాయకులందరూ మనవి చేస్తున్నారు. ఎవరెవరు మన నాయకులు మాట్లాడతామంటే 2 నిమిషాలు రాజశేఖర రెడ్డి గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి కానీ ఏదైనా 2 నిమిషాలు మాట్లాడాలని మనవి చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మన డిప్యూటీ సీఎం గారికి అందరి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడాను మన రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేశారనేది ప్రజల గుండెల్లోనే చిరస్థాయిగా నిలబడిపోయిన ఏకైక నాయకుడు ఎవరంటే మనందరం కూడా మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అందరూ కూడా మన నియోజకవర్గం, మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ, పత్రికా సోదరులు అందరం కూడా మన దివంగత నేత, ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని మనం జరుపుకుంటూ వారికి మనందరం కూడా నివాళులు అర్పించడానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మనందరం ఇక్కడికి ఇచ్చేస్తాం కాబట్టి మీ అందరికి కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మన బాధ్యత గారు చెప్పారు, మన ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారు అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన చక్కని పాలన అందించి ప్రతి ఒక్కరిని కూడా